కాన్వెక్స్ మిర్రర్లో రే డయాగ్రామ్ ఎలా గీయాలి, అసలు చిన్నగా అంటే వర్చువల్ ఇమేజ్ ఎందుకు ఫామ్ అవుతుంది చూద్దాం ఒకసారి. ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే ఇక్కడ ఆబ్జెక్ట్ని ఎక్కడ ఉంచాలి, ఇక్కడ సెంటర్ కంటే వెనక సెంటర్ కంటే దగ్గరగానే ఏముండదు. ఆ ఆబ్జెక్ట్ని ఎక్కడ ఒక దగ్గర ఉంచాను, ఇక్కడ ఉంచాను అనుకోండి. దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్, ఓ డాష్ ఈజ్ ద ఆబ్జెక్ట్. ఫస్ట్ ఏ రే చూస్ చేసుకుంటాం, ఆల్వేస్ ద రే విచ్ ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ కదా. సో ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న లైట్ రే, అది కూడా ఆబ్జెక్ట్ నుంచి వస్తున్న లైట్ రే ఇక్కడ ఇన్సిడెంట్ అయింది మిర్రర్ పైన. అటువైపు మిర్రర్ పైన ఇన్సిడెంట్ అయితే అది ఎలా వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఫోకస్, ఫోకస్ గుండా వస్తుందేమో అన్నట్టుగా వెళ్ళిపోవాలి. అంటే ఫోకస్ గుండా ఇక్కడ నుంచే వెళ్ళాలి, బట్ ఫోకస్ గుండా వస్తున్నట్టుగా వెళ్ళాలి. అంటే దిస్ ఈజ్ ద రిఫ్లెక్టెడ్ రే ఫర్ దిస్ ప్యారలల్ రే. ఈ వచ్చిన ఇన్సిడెంట్ రేకి ఇది రిఫ్లెక్టెడ్ రే అవుతుంది. ఓకే, సెకండ్ రే చూస్ చేసుకోవాలి, ఫోకస్ గుండా వస్తూ ఇక్కడ, అంటే ఫోకస్ గుండా డైరెక్ట్గా రాదు ఇక్కడ, ఇది ఇక్కడ ఏవి డైరెక్ట్గా రావు, అలా వస్తున్నట్టుగా అనిపిస్తాయి. ఓకే, యాజ్ దే ఆర్ కమింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోకస్, ఫోకస్ డైరెక్షన్లో రావాలి. అంటే ఆబ్జెక్ట్ నుంచి వస్తూ ఫోకస్ డైరెక్షన్లో రావాలంటే ఎలా, ఆబ్జెక్ట్ నుంచి వస్తూ ఇలా ఫోకస్ గుండా రావాలి. అంటే దీన్ని ప్రొడ్యూస్ చేసే ఫోకస్ వైపుకి వస్తుందేమో ఇంకా అన్నట్టుగా. సో ఇఫ్ ద లైట్ రే ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోకస్, ఇక్కడ పడిన తర్వాత అది ఏమవ్వాలి, రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ కదా. సో ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్ళిపోతుంది. ఇది ఇన్సిడెంట్ రే, అది రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తుంది. ఈ రిఫ్లెక్టెడ్ రేని మనం ప్రొలాంగ్ చేస్తే రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడ మీట్ అవుతాయో అక్కడే ఇమేజ్ ఫామ్ అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ద రిఫ్లెక్టెడ్ రే ఫర్ దిస్ ఇన్సిడెంట్ రే. ఈ ఇన్సిడెంట్ రేకి రిఫ్లెక్టెడ్ రే ఇది కదా, దీన్ని ఎలా ప్రొలాంగ్ చేసాం, అప్పుడు ఈ రెండు ఇక్కడ మీట్ అయ్యాయి కదా, ఇక్కడ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ మీట్ అవుతున్నాయి. సో దట్ ఇక్కడ మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ద ఇమేజ్ ఈజ్ వెరీ స్మాల్ and it is virtual, we cannot catch it on the screen, it is behind the mirror. behind the mirror అంటే మిర్రర్ వెనక వైపు, మిర్రర్ లోపలి వైపుకు ఉన్నాయంటే అవి ఖచ్చితంగా వర్చువల్ ఇమేజెస్. సో ఇక్కడ ఫామ్ అయింది ఏంటి, వర్చువల్ ఇమేజ్. రెండు రిఫ్లెక్టెడ్ రేస్ వెనక్కి ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎక్కడైతే మీట్ అవుతాయో దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇమేజ్. ఆ పాయింట్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్ పైకి ఒక నార్మల్ని, ఒక పర్పెండిక్యులర్ లైన్ని గీస్తే దట్ ఈస్ ద ఇమేజ్. సో హియర్ ఆల్వేస్ ద ఇమేజ్ సైజ్ ఈజ్ స్మాల్ దాన్ ద ఆబ్జెక్ట్. ఈ కాన్వెక్స్ మిర్రర్స్ని ఎక్కడ యూస్ చేసాం, ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ ఇంత దూరంలో ఉంటే ఇమేజ్ చాలా దగ్గరగా ఫామ్ అయింది, ఉన్నది ఉన్నట్టుగా ఫామ్ అవుతుంది కానీ చిన్నగా ఫామ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఎక్కడ వెహికల్స్లో యూస్ చేశారు, దూరంగా ఉంది చాలా దగ్గరగా ఈజీగా క్లియర్గా కనిపించడానికి. సిగ్నల్స్లో కూడా యూస్ చేస్తారు, షాపింగ్ మాల్స్లో యూస్ చేస్తారు. మ్యాక్సిమం ఎక్కువగా మనకు కనిపించేవి బయట ప్లేన్ మిర్రర్స్ కావు, ఇవే మిర్రర్స్. ఎక్కడైతే ఉన్నది ఉన్నట్టుగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుందో క్లియర్గా అదంతా కూడా కాన్వెక్స్ మిర్రరే. కాన్కేవ్ మిర్రర్లో ఇమేజెస్ ఫార్మేషన్ కూడా చూడాలనుకుంటే కమెంట్స్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. Really understand my explanation. Do subscribe to my channel, like and share with your friends. Thank you.